హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక కొన్నిటిని అయితే రద్దు చేస్తున్నారు ఫ్రెండ్స్. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చెత్త పన్ను వసూళ్లు నిలిపివేత, పట్టణ స్థానిక సంస్థలకు మౌఖిక ఆదేశాలు. అధికారంలోకి వచ్చాక చెత్త పన్ను రద్దు చేస్తామన్న ఎన్డీఏ. చెత్త ఆటోల పేరుతో అస్మదీయులకు ప్రజాధనం దోచిపెట్టిన జగన్ ప్రభుత్వం నగరాలు పట్టణాల్లో ఇళ్ల నుంచి చెత్త పన్ను వసూళ్లు నిలిపివేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వసూలు చేయొద్దని పుర నగర పరిపాలక సంస్థ అధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక చెత్త పన్ను రద్దు చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీనిచ్చారు. ఎన్డీఏ అధికారంలోకి రావడంతో వసూళ్లు నిలిపివేయాలని వార్డు సచివాలయాలకు పుర కమిషనర్లు సూచించారు. చెత్త సేకరణ పేరుతో జగన్ ప్రభుత్వం పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని ఇళ్ల నుంచి నెలకు 50 నుంచి 150 రూపాయల చొప్పున ఏటా దాదాపు 200 కోట్లు వసూలు చేసింది. ఎన్నికల ముందు వసూళ్లను తాత్కాలికంగా నిలిపివేసి ప్రజల మెప్పు పొందేందుకు ప్రయత్నించినా సామాన్యులు ఉపేక్షించలేదు. చెత్త పన్ను వసూళ్లను తెదేపా, జనసేన మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాయని, ఏటా 15% చొప్పున ఆస్తి పన్ను పెంచుతూనే చెత్త పన్ను వసూలు చేయడాన్ని నిలదీశాయి. చెత్త సేకరణ పేరుతో అస్మదీయ సంస్థలకు కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం దోచిపెడుతుందని ఆరోపణలున్నాయి. క్లీన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఇళ్ల నుంచి చెత్త సేకరించడాన్ని 2021 అక్టోబర్లో వైకాపా ప్రభుత్వం ప్రారంభించింది. ఆ వెంటనే చెత్త పన్ను వసూలు వేయాలని నిర్ణయించింది. ప్రభుత్వంలో కొందరు పెద్దలు తమ సన్నిహితుల ద్వారా దాదాపు 2164 ఆటోలు కొనిపించారు. వీటిని స్వచ్ఛాంధ్ర సంస్థ ద్వారా 48 నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలకు ఇచ్చారు. ప్రజల నుంచి వినియోగ రుసుములు వసూలు చేసి చెత్త తరలించే ఒక్కో ఆటోకు నెలకు 65,000 చొప్పున కిరాయి చెల్లించాలని ప్రభుత్వం పుర కమిషనర్లను ఆదేశించింది. ఆటోల సేకరణ నుంచి కాంట్రాక్ట్ ఒప్పందం వరకు అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. 22 రోజులుగా విజయవాడలో రోడ్డెక్కిన ఆటోలు. పట్టణ స్థానిక సంస్థల నుంచి ముక్కిపిండి వసూలు చేసుకుంటున్న ప్రైవేట్ సంస్థల నిర్వాహకులు ఆటోల డ్రైవర్లకు అరకొరగా జీతాలు చెల్లించి శ్రమ దోపిడీ చేస్తున్నారు. జీవో 7 ప్రకారం ఒక్కో డ్రైవర్కు 18,500 చొప్పున వేతనం ఇవ్వాలి. అత్యధిక చోట్ల 13,000కు మించి ఇవ్వడం లేదు. ఈఎస్ఐ, పిఎఫ్ జమ చేయడం లేదు. జీతాలు పెంచాలని విజయవాడలో 22 రోజులుగా డ్రైవర్లు సమ్మె చేస్తున్నారు. దీంతో ఇళ్ల నుంచి పారిశుద్ధ్య కార్మికులు గతంలో మాదిరిగానే చెత్త సేకరిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే చెత్త పన్ను వసూళ్లను అయితే నిలిపివేశారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.